ఈరోజు కథ మార్పు రచన స్వాతి సూర్యదేవర గారు. కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. కాలింగ్ బెల్ మోగడంతో ఈ టైంలో ఎవరు అనుకుంటూ వచ్చి డోర్ తీసిన వసుంధరకు ఎదురుగా తన మేనత్త కూతురు అయిన ప్రమీల కనిపించడంతో మొదట ఆశ్చర్యపోయినా తర్వాత నవ్వుతూ ఇంట్లోకి ఆహ్వానించింది. ఏమిటే ప్రమీల, సడన్గా నేను గుర్తొచ్చాను అంటూ సోఫా చూపించింది కూర్చోమన్నట్టుగా. దానికి ప్రమీల చిన్నగా నవ్వి, ఒక శుభవార్తతో వచ్చాను వదిన అంటూ ఇల్లంతా పరికించి చూసింది ఒకసారి. ఇంతలో జ్యూస్ గ్లాస్తో వస్తూ, ఏంటే అంత మంచి శుభవార్త అంటే, చెప్తాను అంటూ ఇచ్చిన జ్యూస్ అందుకుంది ప్రమీల. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న శుభలేఖ తీసి వసుంధర చేతికి ఇస్తూ, త్వరలో మా కొత్త ఇంటి గృహప్రవేశం వదిన, మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను అంటూ శుభలేఖ చేతికి ఇచ్చింది. ఓహ్, మళ్ళీ ఇంకో ఇల్లు కట్టారా ప్రమీల, చాలా సంతోషం, ఎంతయిందేమిటి అంటూ శుభలేఖ తెరిచి చూసింది. ఏ రోజునో చూడటానికి. ఆ మాట వినడంతోనే కాస్త దర్పం ఒలకబోస్తూ, అక్షరాల 1,00,00,000 రూపాయలు అయింది వదిన. ఇంకో విశేషం ఏమిటంటే మా శ్రావణ్కి మంచి సంబంధం వచ్చింది, చాలా కలిగిన కుటుంబం కూడాను, త్వరలో పెళ్లి కూడా చేయబోతున్నాం. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ఒక్కతే అమ్మాయి అవడం వల్ల వాళ్ళు శ్రవణ్ని వాళ్ళ ఇంటికే పంపమని అడిగారు. ఎంతైనా అంత ఆస్తిని చూసుకునే వాళ్ళు కూడా కావాలిగా. అందుకు మా శ్రవణ్ తగినవాడని వాళ్ళకి అనిపించి వాళ్లే వచ్చి మరీ సంబంధం కుదుర్చుకున్నారు తెలుసా. అందుకే మేము కూడా ఒప్పుకున్నాం అని కాస్త పొగరుగా తల ఎగరేస్తూ సమాధానం చెప్పింది ప్రమీల. స్వతహాగా ప్రమీల బుద్ధి ఎలాంటిదో, తన మాటలు ఎలా ఉంటాయో తనకి తెలుసు. అసలు ఇంతసేపు ప్రమీల తనతో మామూలుగా చిన్నబుచ్చకుండా మాట్లాడటమే గొప్ప కాబట్టి చిన్నగా నవ్వి, మంచిది ప్రమీల అన్నది. ప్రమీల ఇల్లంతా మరొకసారి పరికించి చూస్తూ, అవును వదిన, ఇంట్లో ఎవరు లేరేంటి? కొడుకులు కోడళ్ళు ఎక్కడా? ఇంట్లో ఎవరూ లేరు ప్రమీల. పెద్దోడు హాస్పిటల్కి, పెద్ద కోడలు ఆఫీస్కి, చిన్నోడు చిన్న కోడలు కాలేజీకి వెళ్ళిపోయారు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు. అంతేలే వదిన, రెక్కాడితేనే కదా మీకు గడిచేది. పాపం అందరూ ఉద్యోగాలు చేస్తేనే కదా మీకు ఇల్లు నడిచేది. మాలా మీకు ఆస్తులు లేవుగా పాపం మరి అని ప్రమీల సానుభూతి చూపిస్తున్నట్టు అంటున్నా వెటకారం వ్యంగ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ మాటల్లో వసుంధరకి. ఏం మాట్లాడకుండా కాసేపు అలానే మౌనంగా ఉంది. మళ్ళీ అంతలోనే ప్రమీల అందుకుని, అవును వదిన, మీరు ఎన్నాళ్ళని ఈ చిన్న ఇంట్లో ఉంటారు? అసలు ఈ చిన్న ఇల్లు మీకు ఎలా సరిపోతుంది? పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు కదా. అన్నయ్య గారు పోయినప్పుడు కాస్త డబ్బు వచ్చే ఉంటుంది కదా, ఎలాగోలా కట్టుకోకపోయారా? ఇలా చాలీ ఇంట్లో ఎన్నాళ్ళని కాలం వెళ్ళదీస్తారు పాపం. తన మాటలు పట్టించుకున్నట్టు చిన్నగా నవ్వి, ఆ డబ్బు లేదు ప్రమీల, పెద్దోడు చదువు కోసం, ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం, నా అనారోగ్యం కోసం చాలా వరకు ఖర్చు అయిపోయింది. మిగిలింది పెద్దోడు క్లినిక్ కోసం ఖర్చు అయింది. ఇక పెద్ద ఇల్లు అంటావా, పిల్లల ఇష్టం, వాళ్ళకి ఆ స్తోమత వచ్చినప్పుడు వాళ్ళే కొనుక్కుంటారు. అంతే లేవదిన అంటూనే, అయినా ఇప్పుడంటే పిల్లలతో వాళ్ళకి నీ అవసరం ఉంది కాబట్టి నీ కోడళ్ళు నిన్ను చూసుకుంటున్నారు. కొన్నాళ్ళు పోయాక నీ అవసరం తీరాక వాళ్ళు చెరొకదారి చూసుకుంటే పాపం నీ పరిస్థితి ఏం కాను? ఇప్పుడంటే కాలు చెయ్యి ఆడుతుంది కాబట్టి ఆ పని ఈ పని అని చేస్తుంటే నీకు ముద్ద పెడుతున్నారు. అదే నువ్వు మంచాన పడితే వాళ్ళు గుక్కడి నీళ్ళైనా పోస్తారా? ఆ మాటకి వసుంధర మనసులో కలుక్కుమనగా వెంటనే తేరుకుని, నాకు ఆ పరిస్థితి రాదు అనే అనుకుంటున్నాను ప్రమీల. అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు వదినా అన్న ప్రమీల మాటకి, నమ్మకం నాకు నా పిల్లల మీద, నా పెంపకం మీద ఉన్న నమ్మకంతోనే ప్రమీల అన్నది వసుంధర. ఆ మాట నచ్చకపోవడంతో, హా అంతేలే, అలా అనుకోకపోతే ఎలాలే, దేనికైనా సుఖపడే రాత ఉండాలిగా. మన ఇద్దరికీ అటు ఇటుగా ఒకేసారి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇద్దరి భర్తలవి ప్రభుత్వ ఉద్యోగాలే. నేను చూడు, నలుగురు పనివాళ్లతో 2 పెద్ద ఇళ్ళు కట్టుకుని దర్జాగా కారులో తిరుగుతున్నాను. కానీ మీరు మాత్రం ఇలా చిన్న ఇంట్లో చాలకుండా ఉండిపోయారు. దేనికైనా అదృష్టం ఉండాలిలే అని నిష్ఠూరమాడుతున్న ప్రమేలను చూసి కళ్ళు ఎర్రచేసింది వసుంధర. ఏదో అందాము అనుకున్నదే ఇంటికి వచ్చిన వాళ్ళకి అవమానం చేసినట్టు అవుతుంది అని అంతలోనే తమాయించుకుని కాస్త మెత్తగా, చాలినవి అని నువ్వనుకుంటున్నావు ప్రమీల, నేను కాదు. మేము కావాలి అనుకుంటే ఎప్పుడో నా కొడుకులు పెద్ద ఇంటికి మార్చేవారు. కానీ వాళ్ళకి వాళ్ళ తండ్రి కష్టం మీద ఉన్న విలువ, నాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం వాళ్ళకి తెలుసు కాబట్టి వారి తండ్రి జ్ఞాపకంగా ఉన్న ఈ ఇంటిని ఒక్క ఇటుకు కూడా కదపకుండా అలాగే ఉంచేశారు. వాళ్ళ నాన్నకి నచ్చినట్టుగా, కనీసం వాళ్ళకి తగ్గట్టు మార్పులు కూడా చేయకుండా. వసుంధర మాట ప్రమీలకు చెంపదెబ్బ పడ్డట్టుగా చిన్న ఉలికిపాటుకు గురిచేసింది. ముఖ్యంగా తన భర్త కష్టమని నొక్కి చెప్పేసరికి తనను తాను మరిచి తనలో ఉన్న అసూయను మరోమారు బయటపెట్టింది. మార్పులు చెయ్యలేక, కనీసం పనివాళ్లను పెట్టుకునే స్తోమత కూడా లేక వదిలేశారని నిజం చెప్పొచ్చుగా వదినా. ఇలా మంచి ప్రేమ అనే ముసుగుమాటలు ఎందుకు? నువ్వు ఎలా అనుకున్నా నాకు నష్టం లేదు ప్రమీల. నాకు నీలా డాంబికాలకు పోవలసిన అగత్యం లేదు. నాకు నా భర్త కష్టంతో కట్టిన ఈ ఇల్లు, నా బిడ్డలు ప్రేమగా పిలిచే అమ్మ అన్న పిలుపు, నా మనవలు చెప్పే ఊసురు, ఇవి చాలు నాకు. అంతకున్నా నేను ఏమీ ఆశించడం లేదు కూడా. వసుంధర చెప్పిన సమాధానం విన్న ప్రమీల పెద్దగా నవ్వి, ఏంటి వదినా నువ్వు మాట్లాడేది? ఇవి చాలా. అసలు నీకు సంతోషంగా బ్రతకడం కూడా తెలిసినట్టు లేదు. ఈ చిన్న ఇంట్లో నువ్వు నీ వాళ్ళ మధ్య ఇరుకుగా బ్రతుకుతూ సంతోషంగా ఉన్నాను అంటే నన్ను నమ్మమంటావా?
సంతోషం అంటే ఏంటో ఎలా బ్రతకాలో నన్ను చూసి నేర్చుకో. ఆ మాటలకి అప్పటిదాకా సహనంగా ఉన్న వసుంధరకి ఇంకా కోపం తారాస్థాయికి చేరడంతో కాస్త గట్టిగానే, అవును ప్రమీల, అన్నయ్య గారు ఉద్యోగం పోయాక అసలు ఎక్కడా ఇంతవరకు కనిపించలేదేంటి? అవును, ఆ లంచం తీసుకున్న కేసు ఎంతవరకు వచ్చింది? ఎంత శిక్ష పడొచ్చు అంటున్నారు. అన్నయ్య గారు నిన్ను కాదని ఇంకో ఆవిడతో కూడా సంబంధం పెట్టుకున్నారు అని, ఇప్పుడు ఆవిడతోనే ఉంటున్నారని విన్నాను, నిజమేనా? వరుసగా తనపై ప్రశ్నల బాణాలు వదులుతున్న వసుంధరను చూసి ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యింది ప్రమీల. అడుగుతుంటే సమాధానం చెప్పవేమే అన్న వసుంధర మాటకు మొహం నేలకు దించేసింది ప్రమీల. సమాధానం చెప్పలేవు కదా ప్రమీల, అందుకే ఎవరిని మన స్థితిని మర్చిపోయి మాటలు అనకూడదు. ఇల్లు కట్టుకున్నాము అనే సంబరపడుతున్నావు, కానీ నువ్వు నీ జీవితాన్నే కోల్పోయిన సంగతి మర్చిపోయావు. ఆస్తులు, కార్లు, బంగళాలు ఇవి నీ దర్పానికి ఆనవాళ్లు అవ్వగలవేమో, కానీ నీ సంతోషానికి కారణం కాలేవు ప్రమీల. నువ్వన్నావు కదా, ఈ ఇరికింట్లో నీకు సంతోషం ఉందా అని. అవును, నా సంతోషం నా మధురానుభూతులు, నా భర్త జ్ఞాపకాలు, నా పిల్లల ఎదుగుదలకు సంబంధించిన అన్ని జ్ఞాపకాల సమూహం నాకు ఈ ఇంటితో విడదీయరాని బంధాన్ని పెనవేసింది. ఇది నా భర్త నీతి నిజాయితీలతో కేవలం తన నెల జీతంతో కూడబెట్టిన కొద్ది మొత్తంతో మేము కట్టుకున్న పొదరిల్లు. ఇక్కడ ఆప్యాయతలకు తప్ప అంతరాలకు తావులేదు. కేవలం మా ఆయన జీతంతోనే ఈ ఇల్లు నడిచింది. ఆయన ఒక్కరి కష్టమే నా బిడ్డలకు చదువు చెప్పించి ఈరోజు సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చింది. ఆ మాటకొస్తే నా పిల్లలు వాళ్ళ చదువులకు తగ్గట్టు రెక్కలు వచ్చిన పక్షుల్లా ఎప్పుడూ ఎగిరిపోవచ్చు, కానీ వాళ్ళు ఆ రెక్కల బలంతో ఇంకొంతమందికి ఎగరడానికి స్వేచ్ఛని ఇవ్వాలి అని అక్కడే ఆగిపోయారు. కేవలం మేము నేర్పిన కొద్దిపాటి విలువలను వెలకట్టలేని సంస్కారంగా మలుచుకుని నలుగురికి ఉపయోగపడుతూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. డాక్టర్గా నా పెద్ద కొడుకు ఏ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో అయినా పనిచేసి లక్షల కొద్దీ జీతం గడించవచ్చు, కానీ వాడు పేదవాళ్లకు సహాయపడాలి అన్న ఉద్దేశంతో చిన్న క్లినిక్ పెట్టుకుని 10 మందికి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తున్నాడు. ఇక వాడికి చేదోడు వాదోడుగా నా పెద్ద కోడలు సరి. ఇక నా చిన్న కొడుకు కోడలు కూడా పెద్ద పెద్ద కాలేజీల్లో ఉద్యోగాలు చేస్తున్నా పేద విద్యార్థుల కోసం వారాంతాల్లో ఉచితంగా వారికి చదువు చెప్తున్నారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక నా విషయానికి వస్తే నాకు నా బిడ్డలకి కడుపు నిండా కమ్మగా వండి పెట్టేవాళ్ళు తింటుంటే మురిసిపోవడంలోనే ఉన్న సంతోషం ఇక దేనిలోనూ లేదు అని నా అభిప్రాయం. అందుకు నాకు పని మనుషులు అక్కర్లేదు. నా మనవలకు నేను పెట్టే గోరుముద్దలు, వారి ముద్దు ముద్దు మాటలు వింటూ నా వయసుని, నా ఒంటరితనాన్ని నేను మర్చిపోయేలా వాళ్లతో నేను ఆడే ఆటలు, వాళ్ళ అల్లరి ప్రతిదీ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేదే. వారి కోసం నేను చేసే ప్రతి చిన్న పనిలో ఎంత కష్టం ఉన్నా అది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అసలు నా పిల్లలు నా కళ్ళ ముందు ఉన్నారు అన్న ఒక విషయం చాలు నేను ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పడానికి. నువ్వే అన్నావుగా ప్రమీల, నీ వాళ్ళ మధ్య ఉంటూ సంతోషంగా ఉన్నావా అని. నేను నా వాళ్ళ మధ్య సంతోషంగా లేనప్పుడు స్వర్గంలో ఉన్నా అది నాకు నరకంతో సమానమే. కానీ నీ దగ్గర ఏముంది ప్రమీల? నాతో పోలిస్తే నువ్వు ఆస్తులో ఐశ్వర్యవంతురాలువేమో, కానీ ఆప్యాయతల్లో కాదు. నీ దర్పాల కోసం, నీ హంగుల కోసం నీ భర్తని లంచగొండని చేశావు. భార్యగా నీ బాధ్యతల్ని గాలి కొదిలి చెడు స్నేహాలకు అలవాట్లకు బానిసని చేశావు. కేవలం డబ్బుంటే చాలనుకుని నీ భర్త నీకు ఎంత దూరం అవుతున్నాడో కూడా నువ్వు గమనించుకోలేదు. ఆడేపాడే కొడుకుని తీసుకెళ్లి పని మనిషి చేతికిచ్చి పెంచమన్నావు. అవసరానికి మించి డబ్బు వాడి చేతికిచ్చి దురలవాట్లకు చేరువయ్యేలా చేశావు. సంస్కారం, విలువలు, ప్రేమ లేని ఒక రాతి మనిషిలా నీ కొడుకుని నువ్వే మార్చేశావు. నువ్వు కూడా అలాగే మారిపోయావు. డబ్బని విర్రవీగుతున్నావే, మరి నీ డబ్బుతో కనీసం వాడికి డిగ్రీ పట్టా వచ్చేలా కూడా చదివించలేకపోయావు. ఇంకా ఎంత డబ్బుండేం లాభం? ఇప్పుడు కూడా వాడికి గొప్పింటి సంబంధం వచ్చింది, ఆస్తులు పెరుగుతున్నాయని సంబరపడుతున్నావే, కానీ కనీసం డిగ్రీ పట్టా కూడా లేని నీ కొడుకుని వాళ్ళు ఎందుకు ఇంతలా ఇల్లరేకం రమ్మంటున్నారో కాస్త కూడా ఆలోచించలేకపోయావు. నీ అంతట నువ్వే నీ బిడ్డని ఇంకో ఇంటికి బానిసగా పంపిస్తున్నావు. ఆ సంగతి డబ్బు మైకంలోనే నీకు అది అర్థం కావట్లేదు. నీకు నీ భర్తే కాక నీ బిడ్డ కూడా శాశ్వతంగా దూరం అయిపోతున్నాడని గ్రహించలేకపోతున్నావు. నా దగ్గర నా చుట్టూరా ప్రేమలో ఆప్యాయతలు పంచే మనుషులు ఉంటే నీ దగ్గర కేవలం మరబొమ్మల్లాంటి కార్లు, బంగళాలు మాత్రమే మిగిలాయి. కనీసం తిన్నావా అని అడిగే మనిషి కూడా లేకుండా ఒంటరిగా మిగిలావు. ఇకనైనా మేలుకొని నీ ఇంటిని నువ్వు చక్కదిద్దుకో. నీ సంసారాన్ని, నీ కొడుకుని సరైన దారిలో పెట్టుకో. వెళ్ళు, ఇక ఎప్పుడు నా ఇంటి గుమ్మం తొక్కకు అని నిక్కచ్చిగా చెప్పేసి తల తిప్పేసింది వసుంధర. వసుంధర పలికిన ప్రతి మాట నిజమని ప్రమీలకు కూడా తెలుసు, కానీ అది ఒప్పుకుంటే తన ముందు పలుచున అయిపోతానేమోనన్న భయంతో తన బ్యాగ్ తీసుకుని మారు మాట్లాడకుండా బయటకు వచ్చేసింది. కారు ఎక్కిన దగ్గర నుండి వసుంధర మాటలే చెవిలో మ్రోగుతుంటే ఆలోచనలో పడింది. నిజమే వదినా, నువ్వు అన్న ప్రతి మాట నిజం. అది నా మనసుకు తెలుస్తున్నని, ఎక్కడ నువ్వు నన్ను దాటి వెళ్ళిపోయి నలుగురిలో నేను పలుచునవుతాను అని ఎప్పుడూ నిన్ను ఏదో ఒకటని బాధ పెడుతూనే ఉండేదాన్ని. కానీ నిన్ను బాధ పెడుతున్నాననుకుని నేనే పాతాళంలోకి జారిపోయాను అని గ్రహించుకోలేకపోయాను. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పటికైనా నా కంటికి పట్టిన డాబు అనే పొరలు తొలగించుకోకపోతే ఇక నేను ఎప్పటికీ కోలుకోలేను. నా జీవితాన్ని నీలా సంతోషమయం చేసుకోలేను. నేను డబ్బు అని పరుగులు పెడితే నువ్వు విలువలు అని నాకు అందనంత ఎత్తులో నిలబడ్డావు. నీ ముందు డాంబికాలు పోవాలని, నిన్ను తక్కువ చేయాలని నీ ఇంటికి పనిగొట్టుకుని వచ్చాను, కానీ నేను చేసిన అన్ని అవమానాలకు కలిపి మంచి సమాధానం చెప్పావు వదిన.
నీ మాటలతో కాదు, నీ జీవితాన్ని నాకు చూపించి నా కళ్ళు తెరిపించావు. నీలాంటి ప్రేమమూర్తి ఉంది కాబట్టే ఆ ఇల్లు నందనవనంలా అందంగా ఉంది. మీవి ప్రేమ నిండిన ప్రేమ మనస్సులు వదిన. అవి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మొదటిసారి వసుంధర మంచి కోరుకుని తన జీవితం చక్కదిద్దుకోవడానికి బయలుదేరింది ప్రమీల. ప్రమీల వెళ్ళిపోయాక అలానే ఆలోచిస్తూ తనని ఎక్కువ బాధ పెట్టానా అని ఆలోచిస్తుంది వసుంధర. కాసేపటికి తనలో తనే, లేదు, నేను ఇలా మాట్లాడకపోతే ఇప్పటికే భర్తని దూరం చేసుకుంది, ఇప్పుడు కొడుకును కూడా దూరం చేసుకుంటుంది పిచ్చిది. ఇప్పుడు తెలియకపోయినా తర్వాత చాలా బాధపడుతుంది. ఎప్పుడు నన్ను ఏమన్నా ఆ మాటల్లో ఏదో అమాయకత్వం కనిపించేది. కానీ ఇప్పుడు పొగరు చూశాను ఆ మాటల్లో. ఎంత నా స్నేహితురాలైనా, నా బంధువైనా, నా బిడ్డలను అంటే ఈ తల్లి మనస్సు ఎలా ఊరుకుంటుంది? అందుకే దానికి ఎదురు చెప్పాను. అదీ కాక శ్రవణ్ పాపం, వాడు చిన్నప్పటి నుండి తల్లి ప్రేమ దొరక్క నా దగ్గర అది వెతుక్కునేవాడు. నాకు దగ్గరవుతున్నాడని వాడిని మా నుండి దూరంగా పంపి గెలిచానని సంబరపడింది. కానీ వాడు ఎంత బాధ అనుభవించాడో అర్థం చేసుకోలేకపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పు చేసింది. ఇప్పుడు శ్రవణ్ణి దూరం చేసుకుంటే ఇక వాడెప్పటికీ ప్రమీలని దగ్గరికి రానివ్వడు. అందుకే కాస్త నొప్పించినా తప్పలేదు. ఇకనైనా తనలో మార్పు వస్తే బాగుండు అనుకుంటూ నిట్టూర్చి తన పనిలో తను ఉండిపోయింది. శ్రవణ్ కూడా ఫోన్ చేసి రమ్మని గొడవ చేయడంతో తప్పక శ్రవణ్ణి నొప్పించలేక ఇష్టం లేకపోయినా గృహప్రవేశానికి వెళ్ళింది వసుంధర. అక్కడికి వెళ్ళగానే నవ్వుతూ ఎదురొచ్చి ఆప్యాయంగా పలకరించిన ప్రమీల దంపతులను చూసి ఆశ్చర్యపోయింది. అంతేకాదు, ముఖ్యంగా శ్రవణ్ణి చూసి ఇంకా ఆనందపడింది. ఎంతో బాధ్యతగా అక్కడ వ్యవహారాలు చక్కబెడుతున్నాడు శ్రవణ్. ఇదివరకు శ్రవణ్ అయితే ఈ పాటికి తాగేసి ఏదో ఒక గొడవ చేస్తూ ఉండేవాడు. కానీ తనను అలా చూడటం చాలా సంతోషంగా అనిపించింది వసుంధరకి. ఇంతలో వసుంధరని చూసిన శ్రవణ్ అత్త అంటూ వచ్చి హత్తుకుని చక్కగా మాట్లాడుతుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది తనకి. ముఖ్యంగా శ్రవణ్ మొహంలో తాండవం చేస్తున్న ఆనందం చూస్తుంటే ముచ్చటేసింది. కానీ ఇదంతా ఎలా సాధ్యమైందో అర్థం కాలేదు తనకి. ఎందుకంటే ఎప్పుడు గొప్ప కోసం ప్రమీల ఏం చేసినా ఇప్పుడు ఉన్నంత ఒద్దికగా ఏ శుభకార్యాలు జరగలేదు ఇప్పటి వరకు ప్రమీల ఇంట్లో. అందుకే అంతలా ఆశ్చర్యపోతుంది. ఫంక్షన్ అయిపోయే వరకు వసుంధరని వెళ్ళనివ్వలేదు శ్రవణ్. అంతా అయ్యాక వసుంధర దగ్గరికి వచ్చిన ప్రమీల కన్నీళ్లతో మనస్ఫూర్తిగా తనకి క్షమాపణలు చెప్పింది. అయోమయంగా చూస్తున్న వసుంధరని చూసి చిన్నగా నవ్వి, ఏంటి వదిన విచిత్రంగా ఉంది కదూ నన్ను చూసి? ఉండే ఉంటుందిలే, ఎందుకంటే నీ చిన్ననాటి స్నేహితురాలు ప్రమీల మళ్ళీ తిరిగి వచ్చింది కదా అని వసుంధరని హత్తుకుని, నువ్వు అన్న ప్రతి మాట నిజం వదిన. అవసరం కోసం వాడే వాటిని చూసుకుని ఆప్యాయతలు ప్రేమలు దూరం చేసుకున్నాను. అదే బ్రతకడం అనుకున్నాను. కానీ నీ జీవితాన్ని నాకు చూపించి నేను చేసిన తప్పేంటో నాకు చెప్పావు. చెంపదెబ్బ కొట్టుంటే మారకపోదునేమో, కానీ అరమరికల్లేని నీ జీవితాన్ని, నీ బిడ్డలను నాకు చూపించి నన్ను మార్చేశావు. అందుకే మీ ఇంటి నుండి రాగానే ముందు శ్రవణ్కి కుదిర్చిన పెళ్లి రద్దు చేసేశాను. నా భర్తనికి క్షమాపణలు అడిగి మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకున్నాను. మళ్ళీ నా వాళ్ళ ప్రేమకు దగ్గరయ్యాను. కాదు, అయ్యేలా నువ్వు బుద్ధి చెప్పి మార్చేశావు అని తనకి దూరం జరిగి చేతులు పట్టుకుని, తప్పని తెలిసి నీ విషయంలో చాలాసార్లు నిన్ను అవమానించాను. నన్ను క్షమించు వదినా. మళ్ళీ నీ ప్రమీని దగ్గరికి తీవా? నాకు నా వసు వదినని తిరిగివ్వవా అని కన్నీళ్లతో చిన్నపిల్లలా అడుగుతున్న ప్రమీలను చూసి చిన్నగా నవ్వి, ఏంటి ప్రమీ ఇది చిన్నపిల్లలా అని కళ్ళు తుడిచి, ఇప్పటికైనా జీవితంలో డబ్బు ముఖ్యం కాదు, బంధాలు ముఖ్యమని తెలుసుకున్నావు, అది చాలు. ఇక హాయిగా ఇన్నాళ్ళు కోల్పోయిన ప్రేమని నువ్వు పొంది నీ వల్ల నీ వాళ్ళు కోల్పోయిన ప్రేమని వాళ్ళకి ఇవ్వు అని నవ్వింది. మా అమ్మని, అమ్మ ప్రేమని మాకు ఇలా తిరిగి ఇచ్చినందుకు నీ రుణం ఎలా తీర్చుకోను అత్తా అని అడుగుతున్న శ్రవణ్ణి చూసి ప్రేమగా దగ్గరికి తీసుకుని, తొందరగా నీకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని నీ పాత జీవితాన్ని వదిలిపెట్టు శ్రవణ్, అదే చాలు అని నవ్వి ఇక బయలుదేరతాను అని సంతోషంగా అందరికీ చెప్పి బయలుదేరింది వసుంధర. వెళ్తున్న వసుంధరని చూస్తూ మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఆ కుటుంబం. ఇంటికి వచ్చిన వసుంధర అక్కడ జరిగిన సంఘటనలు ఇంట్లో వాళ్లకు చెప్పగానే ముందు ఆశ్చర్యపోయిన తర్వాత ఆనందపడ్డారు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.